அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனி பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னாணயம் பலத்தே ఎల్లాం వల్లాన్ తనయే ఎత్తు. అమ్మా ఎంతవరకు అయింది? ఐడియా ఉందా? చెప్పగలరా? யாழுரு மிசையே இனிய இன்னிசையே ஏழுரு மிசையே ఇయలరుల్ ఇసయే. సరే అమ్మా, ఆ పద్యం లాస్ట్ వీక్ దాంతో ఎండ్ చేశాము. అయినా ఇంకోసారి దాన్ని చెప్తున్నా. యాళూరు ఇసయే ఇని ఇన్నిసయే ఏళూరు ఇసయే ఏలరుల్ ఇసయే అంటాడు. యాళ్ అంటే వీణ. అరుట్పంజ్యోతి విశ్వవ్యాపకుడు. ఆయన ఏమరా అంటే ఒక ప్రపంచానికో ఒక దేశానికో ఒక దీనికో సంబంధించిన వాడు కాదు, ఒక మతానికో సంబంధించిన వాడు కాదు. ఆయన విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాడు అనమాట. ఆయన యొక్క నాదమే సంగీతముగా భావిస్తారు. ఈ ఓం అనే ప్రణవనాదం టోటల్ గా విశ్వమంతా వ్యాపించి ఉన్నది అనమాట. ఆయనను సంగీత ప్రియుడు అనియు నాద బ్రహ్మం అనియు కూడా అందరు. ఆయన సంగీతముని అంటే నాదముని కుండలముగా ధరించి ఉన్నాడు అని కూడా చెప్తారన్నమాట. శివుని చేతియందు, సరస్వతీదేవి చేతియందు, ఇంకా నారదుడు, అగస్త్యుడు, రావణుడు, కృష్ణుడు, కిన్నరులు వీరి వద్ద వీణ, పిల్లన గ్రోవి, తుంబూర మొదలగు సంగీత వాద్యములు ఉన్నట్టు మనము చదివి పెద్దవారు చెప్పగా కూడా విని ఉన్నామన్నమాట. వీటన్నిటిలో వీణనే గొప్ప వాద్యంగా చెప్పబడుచున్నది. వీణకు మించి, ఎందుకంటే వీణ మీటినప్పుడు శ్రావ్యంగా ఉంటుంది అన్నమాట ఆ నాదం. మిగతా వాద్యాల కన్నా, సంగీత వాద్యాల కన్నా వీణ చాలా ఏమరా అంటే మృదువుగా, చాలా హాయిగా ఉండేట్టుగా ఉంటుంది అనమాట. కాబట్టి వీణనే గొప్పగా చెప్తున్నారనమాట. కాబట్టి అరుట్పంజ దేవదేవుణ్ణి వీణానాదముగా, ఇంపైన సంగీతముగా 7 స్వరముల్లో సారీగా మా పాతాని చెప్తూ వీటికన్నా గొప్పగా కృపామయ ఆనంద అనుభవమును ఇచ్చు పరవశనాద అనుగ్రహ సంగీతంగాను గొప్పగా ఆ దేవదేవుణ్ణి కీర్తించుకున్నాడు. ఎట్లా సంగీత వాద్యములలో వీణానాదము ఎంత గొప్పగా ఉంటుందో ఆ రకంగా సరిగమ పదని అంటే టోటల్ సంగీతాన్ని వేరే వాద్యాల్లో వాయించిన దానికి వీణకు డిఫరెన్స్ ఉన్నట్లు టోటల్ గా గొప్ప సంగీతంలో వాద్యంలో ఎట్లా వీణ గొప్పదో ఆ రకంగా అన్ని విషయముల్లో ఈ ప్రపంచంలో అతి గొప్ప దేవదేవుడు ఆ అరుట్పెరుం జ్యోతిని అంటాడు. ఇట్టి సంగీతములను భక్తి కొరకే ఏర్పరిచి ఉన్నారు. అంటే ఎన్నో పిల్లల గ్రోవి గాని ఇంకోటి గాని దేనిరా అంటే ఆ సంగీతంలో మనము మైమరచి పోచున్నాము. కాబట్టి ఆ మైమరపు అనేది దేవుణ్ణి మనము మనస్సులో అనుకొని ఆ దేవుణ్ణి మనము ఆ సంగీతం చేత కొలిచి మనం మైమరచి ఉండాలి. అట్లనే దానికే ఈ సంగీతమును మనము భక్తి సాధనంలో ఒక ఇదిగా చెప్పుకుంటా ఉంటారు అనమాట. అట్లు భక్తితో మనసు కరుగునట్లు ప్రార్థించే భక్తులు ఆ సంగీతంలో మునిగి తమ్ము తాము మరచి పారవశ్యమును పొందుతున్నారు. అంటే భక్తి పారవశ్యంతో వాళ్ళు ఉంటారు. ఇట్టి సంగీతంతో ప్రజలను ఇంకా కొన్ని జీవులను స్థావర జంగములను కూడా సంగీతంతో మైమరపించ శక్తి ఆ సంగీతంలో కలదనమాట. ఇట్లు పలు రకములైన ఈ ప్రపంచంలో పలు రకములైన సంగీతంతో సంతోషం చెందుతున్నది ఈ ప్రపంచంలోని జీవరాశులు. ప్రణవనాద సంగీతంతోనే ఈ ప్రపంచములన్నీ వెలయిచున్నది. వీటి ఆధారంతో మనిషి దయ క్రమశిక్షణతో పరనాద స్థితిని అధిరోహించి ఆ అరుట్పెరుం జ్యోతి సన్నిధిని చేరుకుంటే మన బాధ్యత. అంటే వీటంతా ఒక సాధనగా మొదట ఏం చేశాడు? వీణానాదం గొప్పది. ఆ గొప్ప దానితో అరుట్పెరుం జ్యోతిని ఆయన
పోల్చి చెప్తూ ఈ ఏ సంగీత వాద్యంతోనైనా సంగీతంతో మనము నాద బ్రహ్మమును మనము పొందవచ్చును, దానికి ఇవన్నీ కూడా ఏర్పరచున్నారు అంటనేది ఈ పద్యం యొక్క తాత్పర్యం. నెక్స్ట్, திவள் ஒளி பருவம் சேர்ந்த நல்லவளே அவளோடு కూడి అడైందో సుగమే. సూర్యుని యందు కనకం ఉన్నది, సూర్యునిలో బంగారు ఫుల్లుగా ఉన్నది. ఆ కనకము అనగా బంగారు సూర్యకిరణముల ద్వారా ఈ ప్రపంచం మొత్తము వ్యాపించి పంచభూత వస్తువులతో మరియు జీవరాశులలో అందము ప్రకాశించుచున్నది. ఆ బంగారు వలనే మనము ఆ సూర్యరశ్మి దాని యొక్క ఉష్ణము మనకు సోకుతూ ఉన్నదాని వల్లనే మనమంతా కూడా మన లోపలి జీవం కూడా ప్రకాశం పొంది మనము కూడా బాహ్యముగా అందముగా కనిపిస్తున్నాము. ఏ జీవరాశికి ఉన్న అందము దానికి ఉన్నాయన్నమాట. మనకు కొన్ని అనిపించవచ్చు, కొన్ని జీవరాశుల్లో మనకు జిగుప్స కలిగేటట్టు కూడా ఉంటాయన్నమాట. ఆ రకంగా ఎందుకంటే దేవునికి అన్ని ఒకటే, మనకు కావాల్సింది అటు ఇటు ఉంటుంది. అట్లా ఆయా జీవరాశులు అందముగా పరిణమించేదానికి కారణంగా ఉన్నది సూర్యరశ్మి. ఆ సూర్యరశ్మిలో బంగారు కలిసి ఉన్నది. ఆ బంగారు కలిసి ఉన్న దాని వల్లనే మనకు జీవరాశుల్లో కూడా అందము ప్రకాశము ఏర్పడుచున్నది. ఈ జీవరాశుల్లో మనుషులు కూడా ఉన్నారు. ఇంత జీవరాశులు మనం కూడా ఉన్నాం. ఈ మనుష్య దేహంలో బాహ్య దేహము స్త్రీ శక్తితో కూడినది. మన ఆడ మగ అందరి బాహ్య స్వరూపము స్త్రీ శక్తి. లోపల ఉన్న ఆత్మశక్తి, మనోశక్తి ఇవన్నీ ఏమరా అంటే అదే పురుషుడుగా భావించబడుతున్నది. లోపలి జ్ఞానము పురుష అంశముగా ఉన్నది, పైన దేహం మాత్రం స్త్రీగా ఉంటుంది. కాబట్టి సూర్యుని కిరణములతో అందము రూపలావణ్యము పొంది వెలయిచున్నది. స్త్రీ అంశమైన ఈ దేహమే బయట ఎందుకంటే అట్రాక్షన్ అనేది ఒక జీవరాశి ఇంకో జీవరాశి కలిగేదానికి కారణము ఏదిరా అంటే ఈ సూర్య యొక్క బింబము మన మీద పడేదాని వల్లనే అది జరుగుతా ఉన్నది. పురుషుల మరియు స్త్రీల దేహములు స్త్రీ అంశము, ఇద్దరి దేహం స్త్రీ అంశము. లోపలి భాగము అంటే ఆత్మ, ప్రాణము ఇవన్నీ ఏమనంటే పురుషాంశము అట్లనే అంటాడు అనమాట. కాబట్టి స్త్రీ అంశము ఇక్కడ స్త్రీలు మరియు వారు స్త్రీ అంశము కలిగి ఉండేదాని వల్ల యాక్చువల్ గా పురుషుల కన్నా స్త్రీలు అందంగా కనిపిస్తారు. అక్కడ రెండు చేరుతా ఉంది. స్త్రీ అంటేనే స్త్రీ అంశము అంటేనే అందమైనది. దాంట్లో దానికి తగినట్టు దేహము స్త్రీలదే కాబట్టి స్త్రీ దేహాన్ని స్త్రీ అందమైన దేహము తిరిగి ఆడ కలుస్తా ఉంది కాబట్టి స్త్రీలు మగవారి కన్నా అందంగా కనిపిస్తారు. ప్రకృతి సహజంగా మనము భావిస్తున్నాము. ఇదే విషయాన్నే మనం ప్రకృతి సహజంగా భావిస్తున్నాము అన్నమాట. స్త్రీ అనగా అందము అని అర్థం. స్త్రీలకు సాధారణంగా 7 దశలు కలవు. అది 1 శిశువు, 2 బాలిక, 3 కన్య, 4 యవ్వన, 5 స్త్రీ, 6 ప్రౌఢ, 7 వృద్ధ. ఇందులో కన్య, యవ్వన, స్త్రీ పర్వముల్లో స్త్రీలు అందముగా కనిపించుదురు. దీనినే స్వామివారు తివళ్ ఒళి పర్వం అని అంటున్నారు. ఆ పర్వంలో, ఆ 2 పర్వములలో స్త్రీలు అందంగా కనిపిస్తుంటారు. కాబట్టి అటువంటి అందమైన స్త్రీతో పొందిన సుఖానుభవాన్ని ఇక్కడ ఆ సుఖానుభవానికన్నా కొన్ని 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ సుఖానుభవం అంట. మనము దేవుడు గాని మనలో ఆ సంయోగం గాని జరిపితే అంటే దేవుల్లో మనము కలిసినప్పుడు మనకు మామూలుగా స్త్రీ పురుష సంబంధం సంయోగంలో అని ఆ సంతోషములతో పలు 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అట్లని అది కూడా ఒక చోట ఎక్కడో చదివాను. అది ఎన్ని 1000 రెట్లు ఎంత అనేది కరెక్ట్ గా తెలియదు. ఇక్కడ అందువల్లే స్వామి ఒక చోట బాధపడతాడు అనమాట. మనకు కొన్ని విషయాల అనుభవం మీద మనకేమరా అంటే ఆ విషయంలో ఈ సుఖం ఉందని తెలుస్తుంది. కానీ దేవునితో మనం పొందే అనుభవం మనకు లేదు కాబట్టి
నిజమైన ఆ సంతోషం తెలియగానే చాలా అందరూ ప్రజలు దేవుని విషయంలో అంతగా ముందుకు రావడం లేదు. అట్లనేసి నిజమైన సంతోషము మనము ఈ ప్రపంచంలో అతిపెద్ద సంతోషము అట్లనేది తమిళలో సిట్రిన్బం అంటారు. ఆడ మగ కలిసేదే పెద్ద సంతోషం అంటారు. దాన్ని మించిన సంతోషం ఇంకోటి లేదు అంటారు. కానీ అదే ఆడ మగల్ని కోట్ల కొలది సృష్టించిన ఆ దేవుడితో మనం కలిసినప్పుడు ఎంత ఇదిగా ఉంటుంది, సంతోషం ఉంటుంది. కాబట్టి ఈ కొంతమంది మాత్రమే ఆ అనుభవాన్ని పొందేదానికి తహతలాడతారు. ఆ పొందిన వాళ్ళల్లో అగ్రగణ్యుడు మన వల్లలార్ గారు. ఈ శక్తి సుఖానుభవం పొందిన సంతోషం కన్నా 10,000 రెట్ల సంతోషములను ఆ దేవదేవుని పొందినప్పుడు కలుగును అనియు, అట్టి సంతోషము పొంది ఆ సంతోషమును భూలోక సంతోషమును పోల్చుటకే ఈ పద్యంలో ఈ విషయాన్ని ఆ వల్లలార్ గారు చెప్తున్నారు. బాగా దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక చోట బాధపడతాడు, అది మహోపదేశం అనుకుంటా. దేవుణ్ణి గురించిన ఆ విషయాన్ని అంటే ఆయనతో మనము కలిసినప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు, ఆయన్ని చూసినప్పుడు మనకు కలుగు ఆ సంతోషము ప్రజలైన మనకు తెలియకుండా ఉన్నది. కాబట్టే దేవుని మీద మనకు మనసు పోవడం లేదు అట్లని ఒక మాట అంటాడు. అది దాన్ని కొద్దిగా గ్రాస్ప్ చేసిన వాళ్ళు అటుపక్కే వాళ్ళ ఇప్పుడు ఎంత పెద్ద సేనాధిపతి పోస్టు మాణిక్యవాసి గారు అని ఆయనకు జస్ట్ ఒక్క సెకండ్ అట్లా కనిపించి ఆ సంతోషము మాయమవుతుందంట. దాంతో ఆ పోస్టు అన్ని వదిలేశాడు. తాను ఏమి అనేదే మర్చిపోయాడు. వెతికేదానికి అడవిలో ప్రారంభించాడు అనమాట. కాబట్టి ఆ సంతోషం బహు గొప్పదైన సంతోషము అనేదాన్ని చెప్పేదానికే ఈ పద్యంలో స్వామి గారు ఆ రకంగా చెప్తున్నారు. నెక్స్ట్, నాద నల్వరైపిన్ నన్నియ పాటే వేద గీతத்தில் విళైతిరు పాటే అంటాడు. అంటే మనం వింటున్న పలు శబ్దములలో రాగ లయములతో వినబడు శబ్దమే చాలా శ్రేష్టంగా, సంతోషంగా, ఇంపుగా ఉంటుంది. అట్టి పలు రాగయుక్తములతో పాడు పాటలను సంగీతము అని చెప్తారు. ఒక్కొక్క రాగమునకు పదములకు కొన్ని సూత్రములు కలవు. ఆ సంగీత సూత్రములను అనుసరించి పలు రాగములతో పాడబడుచున్న గీతములు లయబద్ధకములుగా ఉండి పాడువారిని వినువారిని వీణుల విందు చేయును. వాళ్ళు సంతోషపడేటట్టు చేస్తుంది. ఇట్లు త్యాగరాయ కృతులు గాని సామవేద గీతములు గాని ప్రసిద్ధముగా ఉన్నది. కానీ సంగీత రాగ యుక్తముగా ప్రజలు అందరి వలన పాడుటకు వీలు కాదు. అందరికీ ఆ ఆర్ట్, ఆ కళ అవ్వదు. కానీ అందరూ వింటారు. వినేటప్పుడు మైమరచిపోతారు. ఈవెన్ పశుపటాదులు కూడా మైమరుస్తుంది. ఈవెన్ ఇవి కూడా, చెట్లు చేమలు కూడా అవి వింటున్నాయి, ఆ సంగీతాన్ని విని సంతోషపడతాయని కూడా మన సైంటిస్టులు కనుక్కోడారు. సంగీత రాగయుక్తంగా ప్రజలందరి వలన పాడుటకు వీలు కాదు. అందరినీ ఆ సంగీత జ్ఞానం ప్రకృతిలో కలగదు. ప్రకృతిలో ఆ సంగీత జ్ఞానం అందరికీ కలగదు. కానీ అందరూ, ఇంకా పశు పక్షాది జీవులు కూడా సంగీతమును విని ఆనందించును అని మాత్రము చెప్పగలము. సంగీతమును పాడి ప్రజలను సమ్మోహితము చేయవారు, ఇంద్రియ ఆనందమునకు మాత్రమే ఆనందం కలిగించువారు దైవానుగ్రహ పూరితముగా పాడుటకు ఆ సంగీతం ద్వారా ప్రజలకు ఇంపు చేసినా అది శ్రేష్టంగా చెప్పారు. ఇప్పుడు మనకు సంగీతంలో ఎన్నో సినిమా పాటలు అవి వస్తాయి. కానీ అందులో కూడా కొన్ని భగవంతుని గురించిన పాటలు ఉంటాయి. అవి అటువంటి పాటలు, అటువంటి సంగీతము మనకు నిజంగా కొద్దిగా దేవుణ్ణి దగ్గర చేర్చేదానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. మామూలుగా మిగతా మామూలు పాటలు మామూలుగా ఉండే దాంట్లో దేవుడికి సంబంధం ఉండదు పెద్దగా. కానీ దైవభక్తి పాటలు ఎలా ఉండాలి అంటే, ఇక్కడ ఆయన చెప్పుకుంటా వచ్చేది పాటలు
ఆ దైవన సాన్నిధ్యాన్ని కోరుకునే పాటలుగా ఉండాలి. అప్పటికి ఆ భక్తి అనేది ఆ రకంగా ఆదాయం కూడా మనకు పోతుంది. అట్టి శ్రేష్టమైన పాటలను రికార్డ్ చేసి అప్పుడప్పుడు వింటూ ఉన్న సామాన్య ప్రజల మనస్సు కొద్ది కొద్దిగా ఆ దేవుని యందు లయము చెందు భాగ్యమును పొందును అంటాడు. ఇప్పుడు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇవన్నీ ఏమరా అంటే మామూలుగా మనము టేప్ రికార్డర్ లేదా డివిడీలను వింటా ఉంటాము. మామూలుగా ఇప్పుడు పెండ్రైవ్లో అంతా కూడా తీసుకుని వింటూ ఉంటాం అన్నమాట. ఈ రకంగా వింటూ ఉండేదాని వల్ల ఒకసారి కాకపోతే ఒకసారి మనం ఏదో పనుల్లో ఏదో ఆలోచనలో ఉంటే కాడా ఒకసారి కాకపోతే ఒకసారి దాన్ని ఆ ఇంపుని మొదట ఆస్వాదిస్తాము. ఆ తర్వాత అరే ఇది ఏమి విష్ణు సహస్రనామా లేదా లలితా సహస్రనామా అనే దానికి మనం కొద్ది కొద్దిగా దాని విషయాన్ని మనం బోధపరుచుకునే దానికి ట్రై చేస్తాం అన్నమాట. ఆ రకంగా చాలా అన్నిటికన్నా అంటే మనం ఆ రకంగా వినేదాని వల్ల మనకు ఏమరా అంటే మనస్సుకు సంతోషాన్ని ఇస్తుంది. కొన్ని అదే ఒక వరముగా కూడా ఇట్లాంటివి రెగ్యులర్ గా ఒక పర్టికులర్ టైంలో వింటూ మనము మన పనులు చేసుకుంటా ఉంటే కూడా కొన్ని మనకు సాధకమైన విషయములు కూడా మనకు సక్సెస్ అవుతా ఉంటాం అన్నమాట. ఈ రకంగా దీంట్లో అతిగా బాగా బ్రహ్మాండంగా మనకు రిజల్ట్ ఇచ్చేది అగవల్. ఈ అగవల్ గాని మనము అందరికి ఇప్పుడు ఎట్లా లలితా సహస్రనామంలో కానీ విష్ణు సహస్రనామంలో కానీ అర్థాలు తెలియదు, సంస్కృతంలో దాని పాటుకు అది పోతా ఉంటది పాటలు. దాన్ని వింటూ సంతోషపడేటట్టే అగవల్ కూడా రాగయుక్తమైన దీన్ని తీసుకుని దాన్ని మనం సీడీలో ప్లే చేస్తూ మనకు అర్థం కావాల్సిన పని లేదు, కానీ అది మన చెవిలోకి వింటూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు కొన్ని మంచివి జరుగుతాయి. ఇది మాత్రము అందువల్లే స్వామి అంటే నీకు అర్థమైందో లేదో, నీ వల్ల చదివేదానికి అవుతుందో కాదో, నువ్వు పక్కన ఉండి వినరా అంటాడు. ఆ అగవల్ పర్టికులర్ గా అందుకు ఆయన ఆ వరాన్నే ఇచ్చిండాడు. ఎవరు? వల్లలార్ గారు. అగవల్ గాని పాడేది గాని, పాడితే వినేది గాని, దాని గురించిన విషయములను చెప్పడం గాని, చెప్పిదే వినేది గాని ఉంటే నీకు దానివల్ల నీ విషయ జ్ఞానము నీకు ఏర్పడుతుంది అంటాడు. కాబట్టి మనము ఎట్లా సంస్కృతంలో ఉండేది అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇంటీరియర్ ఆంధ్రాలో ఉన్నారన్నమాట, మీకు ఆటోమేటిక్ గా మీకు తమిళ్లో రాదు. అగవల్ కూడా సంస్కృతం మాత్రం వస్తుందా అంటే అది కూడా కాదు. లేకపోతే సంస్కృత పద్యాన్ని ఏదో మైమరచి వింటాము. ఆ రకంగానే అగవల్ని కూడా మీరు ఆ రకంగా వినగలిగితే మీకు ఆ రోజు నుండే మీకు ఒక విధమైన దైవ అనుభవము ఏర్పడేదానికి ఒక మార్గము ఏర్పడుతుంది. ఇది గ్యారంటీ. ఎందుకంటే వాటికి విష్ణుదేవుడు గాని లేదా లలిత అమ్మ గాని దాన్ని ఆశ్రయించినారో లేదో గాని వల్లలార్ గారు అగవల్ మాత్రం అటువంటి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు. కాబట్టి మనం ఏదైనా పని చేయాలా, ఒక పనిలో మనము సక్సెస్ఫుల్ గా మనము మన జీవితాన్ని గడపాలా, సంతోషంగా ఉండాలన్నప్పుడు ఆటోమేటిక్ గా వారానికి ఒకసారైనా ఈ అగవల్ని వినండి. వీలైనదైతే చదివేదానికి అర్థమవుతుందో లేదో చదివేదానికి ప్రయత్నించండి. 50 లైన్లు చదవండి. అట్లనేది ఇది నా రిక్వెస్ట్. దైవం యొక్క నాద అను సంగీత రూప లావణ్యమే సంగీతంగా బయలుపడింది అని కూడా చెప్పెదరు. దాని నుండి పలు గీతములు రాయబడి ఉన్నవి, పాడబడి ఉన్నవి. అవన్నీ కూడా మనము అప్పుడప్పుడు వింటూ ఉంటాము. ఇది ఈ పద్యముల యొక్క సారాంశం. 715 நன்மார்கர் నావిల్ నవిత్య పాటే సన్మార్గ సంఘం తழுయ పాటే. నన్మార్గర్ అనగా మంచి మార్గంలో నడుచువారు, దైవ చింతన జీవదయ కలిగి ఉన్నవారు. వారి నోటి నుండి ఎప్పుడు చెడు మాటలు అనేది రావు, అన్ని మంచినే కోరుకుంటారు. వారి వలన ఎవరికి హాని కలగదు. అట్టి వారు పారాయణం చేయు పాటలు మంచి మార్గమును చూపినట్టివే. అవి సన్మార్గ పాటలుగానే ఉంటుంది. సన్మార్గం అనగా సత్మార్గము, అది నిజమైన దైవ మార్గము. ఈ దైవమును చేరు మార్గం ఏదియో అది ఏ సన్మార్గం. సన్మార్గం అంటే సత్మార్గము, మంచి మార్గం.
అంటే దైవాన్ని చూపు, దైవాన్ని చేర్చే మార్గం ఏదిరా అంటే సన్మార్గం ఒక్కటే. ఎందుకంటే సన్మార్గంలోనే భక్తి, ఇంకా యోగము, ఇంకా ఏమరా అంటే దానము, శీలము, ప్రేమ అన్ని కలబోసినదే సన్మార్గం. మీకు వేరే మార్గంలో అట్లంతా అన్ని కలబోసినవి లేవు. ఇవన్నీ కలబోయట మెయిన్ కరుణ, దయ, ప్రేమ, శీలము, ఇవి తప్ప దీన్ని మనకు మంచిగా మనలో బాగా ఇమిడ్చే గుణం ఇది ఏదిరా ఉంటే సన్మార్గము ఒక్కటే. సన్మార్గంలో ఉండేవాళ్లే జీవకారుణ్యం గురించి మాట్లాడతారు. వేరే వాళ్లకు ఆ జీవకారుణ్యం అంటే ఏమీ తెలియదు. ఇక్కడ మేము ఒకరిద్దరిని పిలిపించి మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ మన సంఘానికి ఒకరిద్దరు ప్రవక్తలు వచ్చారు. తెలుగులో జీవకారుణ్యం మాకు కొత్తగా ఉంది అంటారు. ఆ జీవకారుణ్యము ఈజ్ ది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ జీవకారుణ్యము అనేదే సన్మార్గానికి ఫౌండేషన్. కాబట్టి జీవకారుణ్యం లేనిది సన్మార్గం లేదు. కానీ మిగతా భక్తి మార్గాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ దేవుడి వరకు పోదు. కాబట్టి ఈ సన్మార్గం బాహ్యంగా చర్య, క్రియ, యోగము, జ్ఞానముల ద్వారా ప్రారంభము అవుతుంది. సన్మార్గాన్ని ఫస్ట్ చర్య, క్రియ, యోగము, జ్ఞానము ద్వారా ప్రారంభమవుతుంది. దీని ద్వారా దయ, భక్తి, సేవ, ఇంద్రియ కరణ, జీవ, ఆత్మ సచ్చీలతలను పొంది ఆ దేవదేవునితో సంయోగం చెంది అమరులుగా ఎప్పటికీ జీవించటయే దీని అనగా సన్మార్గం యొక్క ముగింపుగా మనము ఒక నిర్ణయంలోకి రావలేను. సన్మార్గం యొక్క దాని ఎండ్ స్టేజ్, టార్గెట్ ఏదిరా అంటే మనం వచ్చి అమరులుగా బ్రతికేదే. సావు అనేది మన దగ్గరికి దరిదాపులకు రాకూడదు. అట్లనేదే సన్మార్గం యొక్క టార్గెట్. దీన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు మీకు ఈ విషయంగా ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నా. మన జీవన విధానం ఏదిరా అంటే పునరపి జననం, పునరపి మరణం అట్లనేది ఒక విధానం. అంటే దీంట్లో ఇదే లేదు కేరనాట్. మనం మామూలుగా పుట్టాము, ఉంటాము, పోతాము, తిరిగి ఎప్పుడో పుట్టినప్పుడు తిరిగి చూసుకుంటాము అనేసి పోయేది. ఇది ఒక జీవన విధానం. రెండవది జీవన విధానం ఏదిరా అంటే మనం ముక్తి, మోక్షము పొందేది అట్లనేది ఏదిరా అంటే బుద్ధుడు పొందాడు చూడండి, నిర్యాణము అంటారు దాన్ని. బుద్ధుడు పొందిన అదే మోక్షం అనేసి మన వాళ్ళు కూడా అంటా ఉండింది. మోక్షం అనగా ఏమరా అంటే పునరపి జననం, పునరపి మరణంలో పునరపి జననం లేకుండా చేసుకునేదన్నమాట. జననం లేకుండా చేసేది నిర్యాణము. ఆయన దేహము క్రింద పడింది. ఆ తర్వాత ఆయన ఏమరా అంటే మనము దైవం యొక్క మన కర్మ మార్గము, ఆ కర్మ మార్గం సృష్టించే మాయ ప్లస్ చైతన్యము, ప్రాణం, ఈ నాలుగిటిని మనము ఆత్మ అంటాము. ఆయన ఆత్మ అనే పేరును పెట్టలేదు, కానీ ఇవన్నీ ఉన్నాయి అంటాడు. కాబట్టి ఆయన ఏమంటే ఆయన దేహాన్ని, ఆయనకు ఇంకోటి కూడా క్రీస్తు పూర్వం 200 సంవత్సరము 300 సంవత్సరంలో ఆయన ఉండింది. ఆయనకు చావు లేని ఒక విద్య ఉన్నది అని తెలియదు కాబట్టి ఆయన దానిపైన ఆయన మనసు పోలేదు. నిర్యాణం ఒక్కటే ఆయన తెలిసింది. కాబట్టి ఆ నిర్యాణంలో ఏమరా అంటే దేవుడు ఎక్కడి నుండి మనం వచ్చామో అక్కడికి తిరిగి మనం వెళ్ళిపోయేది ఆయన యొక్క ఇదనమాట. ఆ రకంగా దేహాన్ని కింద పడవిచ్చాడు. ఆయన ఏమరా అంటే తన చైతన్యాన్ని, ప్రాణాన్ని ఆ ఆకాశంలో కలిపేశాడు అనమాట. ఇప్పుడు ఆకాశంలో కలిపేశాక, పరమాకాశంలో ఆ దేవుని ఎందుకు కలిపేసినాక ఆయన సపరేట్ ఎంటిటీ లేదు. అంటే ఏమరంటే ఇంకా బుద్ధుడు ఆయన లేడు, ఇంకా ఆయన వచ్చే మార్గమే లేదు ఇక్కడికి తిరిగి. అంత పెద్ద మతాన్ని స్థాపించిన ఆయన అంత భక్తుడు, ఆయన భక్తుడు అని చెప్పలేము, ఆయన అంత తాత్వికవాది. ఆయన
ఆ దీంట్లో కలిసిపోయాడు. ఇప్పుడు ఎలా అంటే కడవలో నీళ్ళని ఒక గ్లాసులో మనం తీసామంటే తిరిగి ఆ గ్లాస్ నీళ్ళని అందులో పోస్తే తిరిగి రెండోసారి ముంచినప్పుడు అదే నీళ్లు వస్తుంది అనే ఛాన్స్ లేదు. కాబట్టి ఆయన ఆ పరమాకాశంలో కలిశాడు. కాబట్టి ఆయన వచ్చే ఛాన్స్ లేదు. అందువల్లే వల్లలారు మాణిక్యవాచకుడిని వాన్కలంద మాణిక్యవాసగా అంటాడు. మాణిక్యవాచకుడు కూడా అంతే అన్నమాట. తన బొందిని కింద ఇచ్చి ఈ పరమాకాశంలో ఆయన ఎక్కడ వచ్చాడో అక్కడ కలిసిపోయాడు. కాబట్టి నాకు నిజంగా ఇది బోధపడింది ఎప్పుడు అంటే వాన్కలంద మాణిక్యవాసగా అనే లైన్ని మనం కొద్దిగా ఆలోచించినప్పుడే నాకు ఇది తెలిసింది. ఆ దీంట్లో చెప్తారు మోక్షం అంటే ఏమంటే మనం ఎక్కడ వచ్చామో తిరిగి అదే అద్వైతము, తిరిగి అక్కడికి వెళ్ళిపోయేది అనేసి. ఇక్కడే వల్లలార్ గారు డిఫర్ అవుతున్నారు. వల్లలార్ గారు ఇక్కడ డిఫర్ అయ్యేది ఎట్లా అంటే అక్కడి వచ్చినాము కరెక్టే, మనకు దేవుడు మనకు దేహాన్ని ఇచ్చాడు. వాళ్ళంతా ఎవరంటే దేహాన్ని వదిలేసి చైతన్యాన్ని ప్రాణాన్ని పరమాకాశంలో కలిపి దేవునితో లీనమైనట్లు వాళ్ళు అనుకుంటూ మోక్షాన్ని సాధించారు, నిర్యాణం పొందారు. రైట్, బాగానే ఉంది. మనం ఎందుకు పోవాలి? మనకు సపరేట్ ఇదిగా మనకు దేహం ఉంది, ప్రాణం ఉంది, దేవుడి చైతన్యం ఉంది. దీన్ని మనం వదిలేయకుండా మన దేహాన్ని కింద పడకుండా మనము నిక్షేపంగా బతకొచ్చు అనమాట. యుగ యుగాలు దేవుడు ఎట్లా పర్మనెంట్ గా ఉంటాడో ఆ రకంగా మనం కూడా జీవించవచ్చు అట్టనే ఒక దీనికి నిర్ధారణకి ఆయన వచ్చే దాని మీద ఆయన చావులేని ఇది కావాలనే దేవుణ్ణి కోరుకున్నాడు. దానికి తగిన పరిశ్రమ ఆయన చేశాడు. ఆ దీనిపైన సక్సెస్ పొందాడు ఆయన. కానీ వల్లలార్కి ముందు ఒక ఆయన ట్రై చేశాడు. 16వ శతాబ్దంలో అరుణగిరినాథర్ అనేసి ఆయనే చావులేని జీవితాన్ని మొదట కోరుకునింది. మీరు అరుణాచలం తిరువన్నామలై పోయినారంటే ఆడ విఘ్నేశ్వర సన్నిధి తర్వాత ఒక చిన్న మండపం ఉంటుంది అనమాట, సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి. అందులో ఒక స్తంభము విరిగి రిపేర్ అయినట్టు కూడా ఉంటుంది అనమాట. ఆ స్తంభం నుండే సుబ్రహ్మణ్య స్వామి ఆయనకు ఇది ఇస్తాడనమాట. ఆయన ఎవరంటే ఆయనకి దర్శనం ఇస్తాడు. ఇది మీరు ఈసారి పోయినప్పుడు ఇంతవరకు చూసిన వాళ్ళు ఓకే, చూడని వాళ్ళు ఆ మండపాన్ని ఒకసారి పరిశీలించండి. ఆయనే మొట్టమొదట ఏమంటాడంటే ఎഴുకడల్ మనలై అళవిడిన్ అధికం ఎనది ఈడర్ పిరవి అవతారం అంటాడు. అంటే ఏమరా అంటే 7 సముద్రములలో ఉన్న ఇసుక రేణువుల్ని తీసి ఎంచిన దానికన్నా ఎక్కువ నా యొక్క జన్మలు. కాబట్టి ఇని ఉన్నద భయం ఎనదు ఉయిర్ ఉడలం ఇని ఉడల్ విడుగా ముడియాదు అంటాడు. ఇక మీదట నీవే నాకు అభయము, నేను ఇక మీదట ఇన్ని జన్మలు తీసేదానికి నా ప్రాణాన్ని దేహాన్ని వదలను, నేను చావులేని జీవితాన్ని కోరుకుంటున్నాను అట్లేసి ఆయన ఫస్ట్ స్టార్ట్ చేశాడు. దాన్నే బహుశా వల్లలార్ గారు అనుకుంటారు. ఆయన సక్సెస్ అయినాడు లేదని ఆయన కథ చూస్తే మనకు పెద్ద కొద్దిగా కన్ఫ్యూషన్ గా ఉంటుంది. కానీ వల్లలార్ గారు దాన్నే పట్టుకుని ఈయన సక్సెస్ చెందాడు. ఇది నిజంగా మనకు ఇప్పుడు ఏమంటే 3 రకాల జీవితాలు. ఒకటి పునరపి జననం, పునరపి మరణం. రెండవది ఏదిరా అంటే నిర్యాణం, పరమాకాశంలో ఎక్కడి వచ్చామో అక్కడికి కలిసేది. అదే మనం ఏమరా అంటే మనకు ఇదిగా అద్వైతము అని చెప్పుకుంటాము. మూడవది ఏదిరా అంటే చావులేని జీవితము. ఈ 3వ దాన్నే వల్లలార్ గారు పట్టుకున్నారు, సక్సెస్ అయినారు, దాన్ని చూపించున్నారు. మనము నెక్స్ట్ చేయాల్సిన పని మన ఇష్టం, ఈ 3 ఏదైనా కోరుకోవచ్చు. ఈ సన్మార్గము బాహ్యముగా చర్య, క్రియ, యోగము, జ్ఞానముల ద్వారా ప్రారంభమగును. దీని ద్వారా దయ, భక్తి, సేవ, ఇంద్రియ, కరణ, జీవ, ఆత్మ సచ్చీలతను పొంది ఆ దేవదేవునితో సంయోగం చెంది అమరులుగా ఎప్పటికీ జీవించటయే దీని అనగా సన్మార్గం యొక్క ముగింపుగా మనము ఒక నిర్ణయంలోకి రావలేను. ఎట్టి వారు పాడు పాటలు, వారి నోటి నుండి వెలువడు మాటలే సన్మార్గ నీతులు. ఇవే మనల్ని ఉన్నత స్థితికి చేర్చు నిచ్చెనలు అని కూడా మనము గ్రహించవలేను అటని ఈ పద్యంలో అంటాడు అనమాట.
నెక్స్ట్ 716 నంబురుం ఆగమం నవిత్రియ పాటే ఎంబలమాయ అంబలపాటే అంటాడు. దేవుని ప్రార్థించి ముక్తి పొందు నిమిత్తము ఏర్పరచబడిన తాంత్రిక శీల మార్గములే ఆగమములు. పశుపతి తత్వములలో ప్రార్థన చేయుటకు ఏర్పరచబడిన గ్రంథములే ఆగములు. దీనిని పతి గ్రంథము అని అంటారు. వేద మంత్ర స్వరూపి అయిన దేవుని గురించినదే ఈ తంత్ర ఆగమము అని కూడా చెప్పవచ్చు. దీనిని పతి గ్రంథము అనియు, పురాణములను పశు గ్రంథములు అనియు, ఇతిహాసములను పాశ గ్రంథములు అనియు, పాశ గ్రంథము అంటే బంధంతో ఉన్న గ్రంథములు అని కూడా చెప్పుతారు. త్రిమలములు అనగా అహంకారము, కర్మ, మాయ. వీటిని త్రిమల మాయను కృపాపక్వముతో మార్చి నిజమైన దైవ తత్వముతో జ్ఞానమును వసంగునది ఈ ఆగమ తత్వములు అంటాడు. ఈ 3 కర్మలను మనకు తొలగించి కృపాపక్వముతో మార్చి నిజమైన దైవ తత్వముతో జ్ఞానమును వసగుటకే ఈ ఆగమ తత్వములను ఏర్పరిచినారు అట్లని కొందరి అభిప్రాయము. ఆగమ తత్వముల ద్వారానే దేవుని పూజా కార్యక్రమాలు గుళ్లలో జరుగుతాయి. కానీ అవి మనస్ఫూర్తిగా ఎవరు చేయడం లేదు కాబట్టి వాటిల్లో ఉండే ఇది పూర్తిగా పోయింది. పవర్ పూర్తిగా గుళ్లలో అది ఎంత పెద్ద గుడిగా ఉండి దాంట్లో లేదు. ఎందుకంటే అది ఉచ్చరించే ఆ మంత్రములను ఆగములను చెప్పేవాళ్ళు అంతటి మంచి వాళ్ళుగా లేరు, సన్మార్గులుగా లేరు. కాబట్టి అవి అంతగా మనకు ఈ కాలంలో ఆగమంలో పెద్దగా పనిచేయడం లేదు. ఇట్టి ఆగమంలో చేకూర్చిన దైవమును గురించిన పాటల్నే వள்ளలార్ గారు ఈ పద్యమున మొదటి లైన్ గా చెప్పుచున్నారు. నంబురం ఆగమం నవిత్రియ పాటే అంటాడు. అదే మన యొక్క ప్రాణము, జ్ఞానము మరియు మన వల్లవత్వము. ఇదే మన బురుకుటి యందు నిక్షిప్తమై ఉన్నది. అదే మన యొక్క ప్రాణం. ఏదిరా అంటే దేవుని గురించిన తత్వమే మన యొక్క ప్రాణము, జ్ఞానము మరియు మన వల్లభత్వము. ఇదే మన బురుకుటి యందు నిక్షిప్తమై ఉన్నది. అట్టి పాటలనే అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిపెరుంగరుణై అరుట్పెరుంజ్యోతిగా చెప్తూ వెలయింప చేయుచున్నారు. ఇదే మనలో దాగి మనకు ఇహ పర సౌఖ్యమును వసంగు ఆ దైవ పాటగా కూడా ఉన్నది. అట్లనేసి ఆయన ఈ అన్ని పాటల్లో, భాషబంధ గ్రంథంలో, ఇంకా దేవుని గురించిన ఆగమ శాస్త్రములు అన్ని యొక్క సారాంశంగా వள்ளలార్ గారు అరుట్పెరుంజ్యోతి తనిపెరుంగరుణై అరుట్పెరుంజ్యోతి అనేసి మనకు మంత్రంగా ఇచ్చేశారు. కాబట్టి దీనిని మనం గాని ఇహపర సౌఖ్యమునకు మనము దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చును. నెక్స్ట్, ఎన్ మనక్కಣ್ಣే ఎన్ అరుట్కಣ್ಣే ఎన్ ఇరుగಣ್ಣే ఎన్ కన్నున్ మణియే అంటాడు. అంటే మానవ జన్మలో శరీరమునకు శిరస్సే ప్రధానం. ఈ శిరస్సులో కళ్ళే అతి గొప్ప ప్రధానం. ఈ కళ్ళు బయటకు దృశ్యములు చూచుటకు, దాని ద్వారా కలుగు భావోద్రేకములు, ఇంకా కొన్ని అనుభవములను సూత్రధారులుగా ఉన్నది. అసలు మనము పొందు అనుభవములకు ముందు మన కళ్ళే దాన్ని మొదట ఫోటో తీసి మన దీనికి హృదయానికి మనస్సు కూడా పంపిస్తుంది అనమాట. కొన్ని హృదయపూర్వకంగా మనం కొన్ని దాన్ని ఇచ్చేస్తాము, కొన్ని మనస్సులోనే దాన్ని చూసి తర్వాత దాన్ని బయటకు ఎంటేస్తాం అనమాట. మనస్సున పదిలమైనది ఎక్కువ రోజులు ఉండదు. అదే హృదయంలో పదిలమైనది చాలా ఏళ్ల దాకా కూడా ఉంటుంది. మనకు దాన్ని మర్చిపోవడం చాలా కష్టం. ఈ కళ్ళకు ఇట్టి శక్తి కలుగుట కారణమే ఉన్నది మనలో ఉన్న ప్రాణము, దాని చైతన్యమే. ప్రాణము చైతన్యము లేకపోతే కళ్ళు పనిచేయవు. ఈ చైతన్యము మన కనుగ్రుడ్డు ద్వారా దృశ్యములను మనస్సుకు చేర్చును. 1 minute.
ఈ కండ్లకు ఇట్టి శక్తి కలగటం మనము చైతన్యమే. ఈ చైతన్యం మన కనుగురుడు ద్వారా దృశ్యములను మనస్సుకు చేర్చును. అట్లు పల దృశ్యములు మనకు అప్పుడప్పుడు తోచున్నది కర్ణ దృశ్యము లేదా మనోదృశ్యము అనబడున్నది. అప్పుడప్పుడు మనకు తోచున్నది కర్ణ దృశ్యము లేదా మనోదృశ్యము. ఈ మనస్సు స్వచ్ఛంగా ఎట్టి కల్మషము లేకుండా దైవ భావంతో ఉన్నప్పుడు దైవీకమైన పలు సత్యములు మన మనసులో గోచరించును. ఇది ఏమిటంటే మనం స్వచ్ఛంగా అంటే మనం యోగ్యంగా మనకు మంచిగా ఉన్నప్పుడు మనకు కరుణ దృష్టి ద్వారా మనకు మన లోపల కలిగిన ఆ దృష్టి వలన కలిగిన మన యొక్క ఆలోచనలు దైవం గురించిన దీనిగా మంచిగానే ఉంటుంది కాబట్టి అది దైవమునకు దగ్గరగా పోయేదానికి మనకు దోహదపడుతుంది. అదే మన యొక్క మనస్సు చికాకుగా ఇంకా వేరే రకంగా ఉన్నప్పుడు అవి పని చేయవు. అంటే అది పలు విధములుగా మంచిగా పోవాలని లేదు, చెడు భావనలు కూడా మనకు వస్తుంది. కల్మషం లేకుండా ఉండాలి అందువల్లే అంటాడు. ఈ మనసు స్వచ్ఛంగా ఎట్టి కల్మషం లేకుండా దైవ భావంతో ఉన్నప్పుడు దైవికమైన పలు సత్యములు మన మనసులో గోచరించును. దీనిని కృపానేత్ర దృశ్యము అని అంటారు. కృపానేత్ర దృశ్యము అని చెప్పేదానికి అది దైవికమైన సత్యములుగా ఉండాలి. ఇట్లు ఆ అరుణ జ్యోతిని కృపామయమై తన నిజ నేత్ర దర్శనమును చూడునట్లు చేయును. నేత్ర దర్శనము అనేసి తిరుమల కొండ మీద కూడా ఉంది, ఒక బేస్తవారం మాత్రం చేస్తారు గురువారంలో. ఆ నేత్ర దర్శనమానికి ఏమరా అంటే నేత్రం మాత్రం కనిపించేటట్టు, మిగతా అన్ని పెద్ద అలంకరణ వద్దు అన్నట్టు అక్కడ ఉంటుంది స్వామి వారి యొక్క అలంకరణ. ఆ రోజు అలంకరణ చెయ్యరు నేత్ర దర్శనంలో. కానీ ఏమరా అంటే నిజమైన నేత్ర దర్శనం ఏదిరా అంటే ఈ మనస్సు స్వచ్ఛంగా ఎట్టి కల్మషము లేకుండా దైవ భావంతో ఉన్నప్పుడు దైవికమైన పలు సత్యములు మన మనసులో గోచరించును. దీనిని కృపా నేత్ర దృశ్యము అని అంటారు. ఇట్లు ఆ అరుణ జ్యోతిని కృపామయమై తన నిజ నేత్ర దర్శనము చూడునట్లు చేయును. ఇట్టి శ్రేష్టమైన అనుభవం పొందుటకే లోపల మనోనేత్రమున బాహ్యమున ఇంద్రియ నేత్రములకు మనకు ప్రసాదించి ఉన్నాడు. అక్కడ ఏమన్నా అంటే సింబాలిక్ గా మనకు నేత్ర దర్శనాన్ని అందువల్లే చెప్పి ఉన్నారు. కానీ నిజమేమరా అంటే మనం స్వచ్ఛమైన మనస్సుతో దైవిక భావనతో మనము ఆ దైవాన్ని అంటే ఈ నేత్ర దర్శనం కూడా మనము చూచినప్పుడు మనకు దైవికంగా కలిగిన ఆ భావననే నేత్ర దర్శనంగా మనం చెప్పుకోవాలి. మనం మనస్సుతో సంబంధం లేకుండా పోయి అన్ని దర్శనాలు చూస్తాం కాబట్టి మనకు అటువంటి మంచి అనుభవము ఏర్పడుట లేదు. ఇట్టి శ్రేష్టమైన అనువును పొందుటకే లోపల మనోనేత్రమును బాహ్యమున ఇంద్రియ నేత్రమును మనకు ప్రసాదించి ఉన్నాడు ఆ దేవదేవుడు. కావున వள்ளలార్ గారు ఆ దేవదేవుని ఈ పద్యంలో నా మనోనేత్రమా, నా కృపానేత్రమా, నా ఇరు నేత్రమా, నా కంటిలోని కనుగుడ్డుగా వెలసిన దేవా అని స్తుతించున్నారు. మన ముఖంలోని కన్ను బాహ్యమున ఒక అంగమై ఉన్నది. కనుపాప పనిముట్టుగా ఉన్నది. కను లోపలి గ్రుడ్డు లోపలి ప్రకాశంగా పనిచేస్తున్నది. ఈ విషయాన్నంతా మనము ఒకటి సైంటిఫిక్ గా మనం చూస్తాము, ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్లు దేవుణ్ణి మనము కృపానేత్రమా, నా ఇరు నేత్రమా, నా కట్టులోని కనుగుడ్డుగా వెలసిన దేవా అని స్తుతించేటట్టుగాను అది ఉంటుంది. సైంటిఫిక్ గా ఏది కన్ను బాహ్యమున ఒక అంగమై ఉన్నది, కనుపాప పనిముట్టుగా ఉన్నది, కన్ను లోపలి గుడ్డు లోపలి ప్రకాశంగా పనిచేయును, దృశ్యమును చూడనట్లు చేయుచున్నది. ఇట్లు కనుగుడ్డుగా ఉండి మనం కాంచున్నట్లు చేయనది ఆ అరుణ జ్యోతి యొక్క కృపయే. ఆ అరుణ జ్యోతియే మనలో ఉండి ఈ పని చేపిస్తున్నది. ఇట్టి కరుణానేతము మనము స్తుతించదము గాక అట్లనేసి ఈ పద్యములో స్వామి గారు చెప్తున్నారు. నెక్స్ట్ ఎన్ పెரும் களிப்பே
ఎన్ పెரும் పొరులే, ఎన్ పెரும் తిరలే, ఎన్ పెரும் చేయలే అంటాడు. అన్ని విషయములు సంఘటనలు ఈ ప్రపంచంలో జరుగునట్టివి అన్నీ ఆ అరుట్పెంజ్యోతినే, ఇంకెవరు కాదు. ఆయన యొక్క కృప అనేదానికన్నా ఆయన మనలోనే ఉండి చేసేదాని వల్ల ఆయన కృప కాదు, ఆయనే చేస్తున్నాడు. ఈ దీనికి వచ్చేయండి. అది ఎట్లా సార్? నేనై కదా నేను ముందరికి అడుగు పెడుతున్నా, వెనక్కి పోతున్నా, లేదా వంగుతున్నా, నిలబడుతున్నా అన్నట్టుంటే అది తప్పు. నీవు కాదు. శివునాజ్ఞ లేనిదే క్షేమైనా కుట్టదు అన్నప్పుడు నువ్వు వంగాలా అనేసి ఆజ్ఞ ఉంటే తప్ప వంగలేవు. నువ్వు ముందు నడవాలి అని ఉంటే తప్ప నువ్వు నడవలేవు. ఎలా అంటే సైంటిఫిక్ గా ఇంతకు ముందే నేను చెప్పుండా, మనకు ఈ రోజు నీకు 40 సంవత్సరం స్టార్ట్ అయింది అనుకుందాం. 40 సంవత్సరంలో ఈ రోజుతో నిన్నటితో ముగిసిపోయింది, ఈ రోజుతో మొదలైంది. ఈ రోజుతో మొదలైనప్పుడు కొన్ని క్షణాలు, అంటే ఒక్కొక్క క్షణంలోనూ మన దేహంలో సెల్స్, కొన్ని లక్షల సెల్స్ చచ్చిపోతున్నాయి, తిరిగి కొత్తగా ఏర్పడుతున్నాయి. కొత్తగా ఏర్పడే సెల్లు 41 సంవత్సరాన్ని పురస్కరించునే ఏర్పడుతుంది, కానీ 39వ సంవత్సరానికి కావలసిన సెల్స్ నీ బాడీలో ఏర్పడదు. ఈ సెల్స్ ఏర్పడేటట్టు చేసేది ఎవరు అంటే ఆ దేవదేవుడే. కాబట్టి మనము పుట్టిన సంవత్సరం నుండి కంటిన్యూగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఆ రకంగా 60, 70, 80, 90 అనే దీంట్లో మనం పోతాం. కానీ ఆ సెల్స్ ఆ ఏజ్ లోనే ఉంటాం. అది చేసేది ఎవరు? మీరు, నేను చేయగలమా? మీరు అనుకుంటే ఆ సెల్స్ మాత్రం ఆగిపోతుందా లేదా వస్తుందా? నా మనస్సు చెప్పేదాని వల్లే నేను నా అడుగు ముందుకు వస్తున్నాను, దేవుడిది ఏం లేదు అట్లనే దానికి మనకి ఇక్కడ చెప్పే ఛాన్స్ లేదు. ఎందుకంటే వయస్సు ఎలా పెరుగుతున్నదో తరగకుండా, అది నీ చేతిలో ఎట్లా లేదో, నీకు అర్థమైనా కాకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీ ముందటి అడుగు గాని, వెనక్కి అడుగు గాని, వంగుట గాని, లేయట గాని, భోంచేయట గాని, నిద్రపోవట గాని, ఏదైనా కూడా ఆ దేవుడే చేపిస్తున్నాడు, చేస్తున్నాం. ఈ దీనికి మనం వచ్చేసామంటే మన ఆటోమేటిక్ గా మనకు చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మనము భూమిలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. నీవే దేవుడా, నేను కాదు అట్లనే దీనికి వచ్చేయండి. యు సరెండర్ యువర్ సెల్ఫ్. అది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది. ఈ రకంగా అని చేశామంటే అప్పుడు మనకేమరంటే మనకు ప్రాబ్లమ్స్ అనేది ఉండదు, సంతోషం అనేది మాత్రమే వచ్చేదానికి ఆధారంలో పయనిస్తాము. అన్ని విషయంలో సంఘటనలు ఈ ప్రపంచంలో జరిగినట్టు అన్నీ ఆ జ్యోతినే. ఆయనే అన్నిటి కారణకర్త. ఆయనే ఆ సంఘటనల ద్వారా అనుభవించు మంచి చెడుల అనుభవంగా ఉన్నాడు. మనలో ఉండి ఆయన చేసే పని ఏమి? ఈ అనుభవాన్ని మనం అనుకుంటాం, కానీ ఈ అనుభవాన్ని పొందేది ఆయనే అంటాడు. ఇది మనకు బాగా తెలుసు. రమణ మహర్షి స్వామి ఆయన దగ్గర నేను కాదు, నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి నా రణమునకు, అది భగవంతుడే అనుభవిస్తున్నాడు, నేను కాదు అంటాడు. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనము చాలా ఈ విషయాలంతా మనము తెలిసి ఉండాలి. లేకపోతే ఇదేదో పిచ్చోడు ఈ మాట మాట్లాడుతున్నాడు, నొప్పి ఆయనది కదా అంటాడు. నొప్పి ఆయనదే ఉండొచ్చు, ఆయన ద్వారా దేవుడు అనుభవిస్తున్నాడు అనే లైన్కి ఆయన వచ్చేసాడు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే మనం చాలా లోతుగా ఆధ్యాత్మికంలో పోవాలి. ఆయనే ఆ సంఘటనల ద్వారా అనుభవించు మంచి చెడుల అనుభవంగా ఉన్నాడు. ఇక్కడ వள்ளలార్ గారు సంతోష సంఘటనని వివరించున్నారు. ఆ సంతోషంనే ఎన్ పెరుం కలిపి అని అంటున్నారు. కలిపు అంటే సంతోషం. దీనిని లోపలి విషయంగాను, ఇట్టి లోపలి సంతోషం తోడుగా ఉన్న బాహ్య వస్తువు సంఘటనను ఎన్ పెరుం పొరులే అంటే అంటున్నారు. ఈ సంతోషానికి ఒక వస్తువు ఉండాలి. అది ఏదిరా అంటే ఆ సంతోషం బాహ్య సంఘటన ఒకటి జరగాలి. దానికి
ఎవరంటే ఇట్టి లోపలి సంతోషం తోడుగా ఉన్న బాహ్య వస్తువు సంఘటనను ఎన్ పెరుం పొరులే అని అంటున్నారు. ఈ సంఘటనకు కారణముగా ఉన్న శక్తులను ఎన్ పెరుం తిరలే అంటాడు. దీనికి కారణకర్త కారణము ఒకటి ఉండాలి ఈ సంతోషానికి. ఏదంటే వస్తువు ఒకటి, దానికి కారణము ఒకటి, అది ఎన్ పెరుం తిరలే అంటాడు. అని ఆ జరుగు సంఘటన క్రియ, ఆ జరిగే క్రియని ఎన్ పెరుం పొరులే చేయలే అంటాడు. ఎన్ పెరుం చేయలే అంటాడు. అనగా నా పేను ఆనందమునకు, నా ఆనందమును ఇచ్చే వస్తువునకు, ఆ వస్తువును ఉపయోగించు జ్ఞానమును, వాటి ద్వారా చేసిన క్రియతో కలిగిన ఫలితము అన్నీ నీవే. అట్లని ఆ దేవుడితోనే ఆయన ముడిపెడుతూ అన్ని నీదే, నాది ఏమీ లేదు అటని చెప్పేదానికి ఉపక్రమించిన పద్యమే ఇది. కావున సన్మార్గంలో ఉన్న వారందరూ ఆ దేవుని ఆజ్ఞ ప్రకారము పరోపకార చింతనంతో జీవించిన ఎనలేని సంతోషం పొందేదామని వల్లలారు గారు ఉద్ఘాటించుతున్నారు. ఇది ఇంకోసారి బాగా నోట్ చేయండి. నా పెను ఆనందమునకు, ఆ ఆనందమును ఇచ్చే వస్తువునకు, ఆ వస్తువును ఉపయోగించే జ్ఞానమును, వాటి ద్వారా చేసిన క్రియతో కలిగిన ఫలితము అన్నీ నీవే. అట్లనే దీనికి మనం వచ్చేయాలి. నెక్స్ట్, ఎన్ పెరుం తవమే, ఎన్ తవ పలనే, ఎన్ పెరుం సుగమే, ఎన్ పెరుం పేరే. అరుట్పెరుంజ్యోతి శుద్ధ ప్రేమను, జ్ఞానమును, ఆనందము ఉన్నవాడు. ఆయన ఎట్లా శుద్ధ ప్రేమ, జ్ఞానము, ఆనందముగా ఉన్నవాడు. కావున ఆయన ఏకదేశముగా ఉన్న మన ఆత్మ కూడా సదరు ప్రేమ, జ్ఞానముతో ఆనందముగా ఉండు నిమిత్తము క్రియలను మన మనోదేహముల ద్వారా చేయుటకు ప్రయత్నిస్తూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏమిరా అంటే, ఆది మనము దేవుడి నుండి ఒక చిన్న భాగం, దేవుడి యొక్క చిన్న భాగమే మనం. కాబట్టి దేవుడిలోని గొప్పదైన క్యారెక్టర్ అంటే గుణ విశేషములు మన ఆత్మలో కూడా ఉంటుంది. దాన్ని ఏమరా అంటే ప్రకృతిమయమైన మాయ చేత, మన కర్మల చేత నింపబడి ఉంటుంది. కాబట్టి మనకు అది తెలియకుండా ఉంది. కానీ మనకు ఏమరా అంటే ఒరిజినల్ ఆత్మలో మనకు మంచిని ఎప్పుడు తలస్తూ చేసేదానికి ఉపక్రమిస్తూ ఉంటుంది. మన మనోదేహముల ద్వారా చేయుటకు అది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇట్లు కొద్దిగా మన ఆత్మలో ప్రేమ మరియు జ్ఞానం పొందుతూ ఉంటుంది. ఈ గుణములను ఈ మానవ జీవితంలో ఎక్కువగా పొందుటకు వీలు కలుగును. వేరే జన్మల్లో, మానవ జన్మ తప్ప వేరే జన్మల్లో మనము ఈ కృపా జ్ఞానమును మనం పొందేదానికి ఛాన్స్ లేదు. కాబట్టి అన్ని జన్మల కన్నా చాలా అత్యుత్తమ జన్మ మానవ జన్మ. కాబట్టి ఈ మానవ జన్మ గాని పోయిందంటే మనం అనుకోవచ్చు నెక్స్ట్ తిరిగి మనిషిగానే పుడతాము అనేసి. ఆ గ్యారంటీ లేదు అట్లని స్వామి ఒక చోట చెప్తున్నాడు. కాబట్టి ఏమరా అంటే మనకు తిరిగి మానవ జన్మ ఎప్పుడు వస్తుందో చెప్పలేము కదా. కాబట్టి ఉన్న జన్మలోనే నువ్వు దీన్ని పొందేదానికి ఛాన్స్ చూడరా. నువ్వు యోగ్యుడిగా మారురా. నువ్వు మంచినే ఎప్పుడూ అలవాటు చేసుకోరా. కాదే నీకు మార్గాన్ని నిర్దేశిస్తుందిరా నిన్ను దేవుని వద్దకు చేర్చుటకు అనేది ఆయన యొక్క బాధ. ఆయన అందువల్లే కొట్టుకుంటా ఉన్నాడు. ఏమని, రే ఇదేరా ఈ జన్మలోనే మీరు పొందరా, ఇంకో జన్మకు వెయిట్ చేయొద్దు. ఆ తర్వాత నువ్వు ట్రై చేయి. నీకు మించిన శక్తిని నువ్వేం చేయలేవు. ఆ శక్తిని నువ్వు ఒకవేళ కట్ చేసినా నెక్స్ట్ జన్మలో తిరిగి అది ఇచ్చే పరిస్థితిలో అది నీకు ఆ జన్మలో నీ యొక్క జ్ఞానమును నీ దగ్గరికి చేర్చే బాధ్యత అనేది ఒకటి అదే దైవము చేస్తుంది. నువ్వు దాని గురించి చింతించొద్దు. కానీ అది నెక్స్ట్ జన్మలో చూసుకుంటామంటే అది నీ పెద్ద తప్పు అవుతుంది అంటాడనమాట. కాబట్టి యూ ట్రై ఇట్ సెల్ఫ్. ఇవి ఇప్పటికిప్పుడే నువ్వు ట్రై చేయి, ఇంకా మిగతా పనులు వద్దు అట్లనేది ఆయన యొక్క ప్రేమ మరియు జ్ఞానం పొందుతూ ఉండే ఆత్మగా అది ఉన్నది. ఈ గుణములను ఈ మానవ జీవితంలో ఎక్కువగా పొందుటకు వీలు కలుగుతుంది. కావుననే మనము ఎప్పుడు జీవదయతో ప్రేమను పెంచు కార్యక్రమాలు చేయుటకు ప్రయత్నిస్తూ ఉండవలేను. మనము
జీవదయతో ప్రేమను పెంచు కార్యక్రమం చేయుటకు ప్రయత్నిస్తూ ఉండవలను. ఒట్టి కర్మ సిద్ధాంతం వలన ఆ దేవదేవుని మార్గంలో పయనించలేము. కర్మ సిద్ధాంతం కలుగున అంటే పునరపి జననం పునరపి మరణం. అర్థం కాల? బుద్ధుని తోవలో పోయినామంటే మనకేమరా అంటే నిర్యాణము అనేది, అంటే మన దేహాన్ని వదిలేసి మన ఉనికిని మనం కోల్పోవట. తెలుసో తెలియకో మనకు ఒక జన్మ వచ్చేసింది. ఇది మనము పర్మనెంట్ గా ఉండేదానికి ట్రై చేయొచ్చు, కానీ మన ఉనికిని కోల్పోవాల్సిన అవసరం లేదు. దానికన్నా పునరపి జననం పునరపి మరణం మేలు. ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానాన్ని సంపాదిస్తాం, కానీ ఉనికి పోయిందంటే అవుట్ టోటల్ గా. కానీ మోక్షమే, జన్మ అనేది లేదు, కానీ మన ఉనికి లేదు. కావున ఏకాగ్రత, భక్తి, దయ, ప్రేమ, జ్ఞానము కలిగి జీవితమును సాధించవలయను. దీనిని అనగా ఇట్లు జీవించే విధానమునే తపస్సు అని కూడా అంటారు. ఈ రకంగా జీవిస్తే అది అమరత్వానికి మార్గాన్ని కల్పిస్తుంది. ఈ మార్గాన్ని పట్టుకుంటకే మనము తపస్సు ఆచరించాలి. ఆ తపస్సు ఏదిరా అంటే ఇప్పుడు చెప్పుడులా ఇదే అనమాట. ఏకాగ్రత, భక్తి, దయ, ప్రేమ, జ్ఞానము. దీనితో సహజంగా మనం జీవితాన్ని గడపాలి. తపస్సు అంటే కూర్చొని 24 గంటలు కూర్చొని ధ్యానం చేసేది కాదు. ఎప్పుడు మనసులో దీన్ని మనసులో పెట్టుకుని మన సహజమైన మార్గంలో మన జీవితాన్ని గడుపుతూ ఉంటే, ఇది ఏమరా అంటే వల్లలార్ గారు ముఖ్యంగా సంసారుల్ని ఎలా పైకి తీసుకురావాలి, సంసారులకి ఎలా అమరత్వ మార్గాన్ని బోధించాలనే దానికి ఆయన అగవల్ని ఆయన మనకి ఇచ్చున్నాడు. సంసార మార్గంలోనే ఉంటూ నువ్వు జీవిస్తూ నువ్వు అమరత్వ మార్గాన్ని తెలుసుకోరా, ఆ పైన ప్రయత్నించరా అనే దానికే ఆయన మనకు అగవల్ని ఇచ్చున్నాడు. బాగా ఆలోచించండి. మనం ఏమరా అంటే మనము ఊరికి కూర్చుని మైకంల చేత, మనం ఏమరా అంటే భ్రమల చేత, నేను అక్కడికి పోయినా ఇక్కడికి పోయినా నా మనసు ధ్యానంలో కూర్చుంటే ఏడన్నో పోతా ఉంది, ఇవన్నీ భ్రమనే. కాబట్టి మనం ఏమంటే మనం భక్తి, దయ, ప్రేమ, జ్ఞానము, ఏకాగ్రత ఆ దీంట్లో మనము పయనిస్తూ మన అమరత్వ మార్గాన్ని కనుక్కోవాలి. ఈ విషయమునే వల్లలార్ గారు ఈ పద్యములో చెప్పి ఉన్నారు. ఇట్టి జీవితమునే తన యొక్క పెను తపస్సుగాను, ఇట్టి తపోఫలితమే తన యొక్క పెను సుఖముగాను, తాను పొందిన అదృష్టముగాను కూడా చెప్పి ఉన్నారు. ఇంకా దీనితో ఈ వారం మనము స్టాప్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ వీక్ ఈ వర్ణన ఈ సంతోష విధంగా నెక్స్ట్ వీక్ దీంతో ముగిస్తుంది. ఇంకో 5-6 పద్యాలే. ఆ తర్వాత ఆయన దివ్యదేహంగా మారినప్పుడు ఆయన పొందిన ఆ స్వరూపము ఏమి, ఏ రకంగా అది ఒక్కొక్క అంగము మారుతుంది అనేది నెక్స్ట్ దీంట్లో రాదు, కానీ ఆ తర్వాత క్లాసులో మనము చెప్పుకుంటాము. ఇక దీంతో మనం ఈరోజు ఎండ్ చేస్తున్నాము. తిరు అరుట్పా అగవల్ మొదటి నుంచి వినదలుచుకున్న వారికి క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింకు పెట్టి ఉన్నాము, వినగలరు. థ్యాంక్ యూ.